రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టును టీపీసీసీ ఆశ్రయించింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని టీపీసీసీ పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల ఇంటికి వెళ్లి ఫోన్లు లాక్కెళ్లారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. రైతుగా తెలంగాణ హైకోర్టును టీపీసీసీ ఆశ్రయించింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని టీపీసీసీ పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల ఇంటికి వెళ్లి ఫోన్లు లాక్కెళ్లారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సమూల్య, ఇటీవల అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియో, రిజర్వేషన్లకు సంబంధించిన ఒక వీడియో కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారానే ఆ వీడియో లీక్ అయిందనేసి కూడా ఢిల్లీ పోలీసులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ కూడా స్వయంగా వచ్చి ఆ సోషల్ మీడియాకు సంబంధించిన విభాగానికి సంబంధించిన ప్రతినిధులను కూడా నోటీసులు కూడా జారీ చేసి నా పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ నెల 1నే హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఇటు ప్రచారం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా 2 వారాల గడువు కొడుతూ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తిరిగి లేఖలు రాశాడు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి హైకోర్టుని తలుపు తట్టాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. పిసిసి సంబంధించి హోంశాఖ, అదేవిధంగా డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా వారందరినీ కూడా దీంట్లో ప్రతివాదులుగా చేర్చారు. దీన్ని హైకోర్టు ఈ రోజు మరోసారి కూడా విచారణకు రానుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ కు సంబంధించి కూడా సెక్రటరీలకు సంబంధించిన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పోలీసులు అనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉన్నది. ఆ సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం చేస్తుంటే ఢిల్లీ పోలీసులు అడ్డుకుంటున్నారనేసి కూడా దీంట్లో ప్రతివాదులకు సంబంధించిన దాంట్లో మాత్రం పేర్కొన్నాడు. ఢిల్లీలోని ఓ గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించి అక్కడ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే వీడియో మార్పు అంశంపై కూడా బీజేపీ సంబంధించిన నేతలు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా సైబర్ క్రైమ్ లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకుని బెయిల్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తం ఈ కేసులో కూడా నిందితులు అరెస్ట్ అయ్యి బెయిల్పై కూడా విడుదల ఇప్పటికే జరిగిపోయాయి. అయితే ఇదే అంశం పైన కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం కూడా చెల్లదు. ఎందుకంటే ఇప్పటికే అదే కేసులోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే కేసు నమోదై ఏకంగా అదుపులోకి తీసుకొని కూడా బెయిల్ ద్వారా విడుదలైన నేపథ్యంలో కూడా మరో వైపు ఢిల్లీ పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారనేసి మాత్రం ఇటు రాష్ట్ర హైకోర్టును మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ తలుపు తట్టాడు. మొత్తానికి మణికొండలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ కన్సల్టెంట్ మంద ప్రతాప్ ఇంట్లో కూడా దాదాపు 20 మంది కూడా వెళ్లి ఆయన సొంత వస్తువులను కూడా సీజ్ చేశారని మాత్రం పేర్కొంటా ఉన్నాడు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసు నమోదైన తర్వాత మరోసారి అదే కేసుకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారు, అదేవిధంగా ఢిల్లీ పోలీసులు ఇటు సభలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూడా అదేవిధంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇంటి వద్దకు కూడా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా వచ్చి సెర్చ్ చేస్తున్నారు అనేసి కూడా ఇటు హైకోర్టు తలుపులు తట్టిన నేపథ్యంలో కూడా ఈ రోజు మాత్రం విచారణ కానుంది. ఈ విచారణలో ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా వస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ విక్రాంత్.